నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ 2ను కువైట్ ప్రధానమంత్రి గారు సందర్శించడం జరిగింది. అలాగే తొందరగా ఎయిర్పోర్టు పనులు పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే కువైట్ లోని అతి ముఖ్యమైన ప్రాజెక్టులలో కువైట్ కొత్త ఎయిర్పోర్టు కూడా ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కొత్త ప్రయాణికుల టెర్మినల్ 2 పైన గణనీయమైన పురోగతిని ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ నౌరా ఆల్ మషాన్ గారు ప్రకటించారు. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్టుకు విద్యుత్తు అనుసంధానించబడిందని చెప్పి మరియు చాలా సమస్యలు అడ్డంకులు పరిష్కరించబడిందని చెప్పి ఆమె పేర్కొంది. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ 2 2 ప్రారంభమవుతుందని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఇప్పటికే మేము చాలా సమస్యలు అడ్డంకులను పరిష్కరించి ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్టు గుండా ప్రతి ఏటా 2.5 కోట్ల మంది ప్రజలు ప్రయాణించనున్నారని చెప్పి దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలకు 1000 ఉద్యోగాలు రానున్నాయని చెప్పి కువైట్ విజన్ 2035లో భాగంగా కువైట్ ప్రధానమంత్రి మరియు కువైట్ రాజు గారు కొత్త ఎయిర్పోర్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పి ఈ యొక్క ఎయిర్పోర్ట్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఆమె తెలిపారు. అలాగే కువైట్ కొత్త ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే ఈ సంవత్సరమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడం, అలాగే కువైట్ లో కార్మికుల కొరత ఉండడం వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. అలాగే 2026 కల్లా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మంత్రి గారు ప్రకటించారు. మరి 2026 కన్నా పూర్తవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.